ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయము 4 నుండి కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారులారా, మీరందరూ యెహోవా వాక్కు వినుడి. ఎవరు వినాలంటే యాకోబు ఇంటివారు, ఇశ్రాయేలు ఇంటివారు. యాకోబు ఇశ్రాయేలుగా మారాలి. అసలు ఒరిజినల్ యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. ఎట్లా మార్చాడు? తన సొంత శక్తి మీద, తన యుక్తి మీద ఆధారపడకుండా తుంటి నరాన్ని విరగొట్టి అక్కడి నుంచి దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడేటట్టు, తర్వాత తను అన్నట్టుగా బేతేలుకి వెళ్ళి బలిపీఠాన్ని కట్టి బలులు అర్పించట్లో తన ఇంటి వారిని, 2 భార్యలు, పిల్లలందరినీ కూడా, తన సేవకులు మిగిలిన వారిని కూడా తాను శుద్ధి చేసి పరిశుద్ధపరిచి, లోక సంబంధమైన ఆచారాల నుంచి, లోక సంబంధమైన అలంకారాల నుంచి తమ భార్యల్ని అందరినీ కూడా విడిపించి అందరినీ పవిత్రపరిచి బేతేలుకి వెళ్ళి అక్కడ ఏం చేస్తారు? చెప్పినట్టుగా బలిపీఠాన్ని కట్టి బలులు అర్పిస్తూ దేవుని ఆరాధిస్తారు. కానీ యాకోబు సంతతి వారైన ఇశ్రాయేలీయులు పేరు మాత్రం యాకోబు సంతతికి ఇశ్రాయేల్ అని పేరు పెట్టబడింది, కానీ వారు తమ దేవుని సరిగ్గా ఎరిగిన వారు భయపడరు. కాబట్టి ప్రవక్తలు కూడా ఉన్నారు. ఆ ప్రవక్తలు ఏం చేస్తున్నారంట? బయలుపక్షంగా వారు ఈ ప్రజల్ని పెడతలో పట్టిస్తున్నారు. తప్పుడు ప్రవచనాలు చెప్పి యెహోవాను గురించి, ఆయన నీతి న్యాయాల గురించి, ఆయన మహింపరిచేదానికి బదులుగా ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను వారు గైకొనాలని చెప్పి వారిని పవిత్రపరిచి దేవుని యొక్క మార్గంలో నడిపించేదానికి బదులుగా ఈ ప్రవక్తలు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు చదువుకున్న దాంట్లోనే ఉంది, వారిని త్రోవ మళ్ళిస్తున్నారు. మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. బోధ సరిగా నేర్చుకోవాలి. చదువుకున్నది ఎలాగో మనకు అర్థం కాదు, పైన మాత్రమే మనం చదువుతాం. కొంతమంది దాంట్లో ఉన్న సంగతులు అర్థం చేసుకుంటారు, కానీ అర్థం కొన్నిసార్లు సరిగ్గా ఉండదు అన్నమాట. అందుకనే కొన్నిసార్లు ఏంటంటే మీకు కౌన్సిలింగ్ మీటింగ్ పెట్టేది అందుకనే మీరు చదువుకున్న దాంట్లో సరిగా అర్థమవుతుందా లేదా, ఏమాత్రం అర్థం కాకపోయినా ఏం చేయాలి? అడిగి తెలుసుకోవాలి. ఈవెన్ ఒక్కొక్కరిని కూర్చోబెట్టి మీరు చదువుకున్న దాన్ని ఏం చదువుకున్నారు, ఏమర్థమైందని అడిగినప్పుడు మీ అర్థం వేరుగా ఉంటుంది, దాంట్లో అర్థం వేరుగా ఉంటుంది. అందుకనే దేని మనసు కలిగి వాక్యాన్ని సరిగా నేర్చుకోండి అని చెప్తాము. కానీ కొంతమందే శేషం ఉంటుంది, కొంతమందే భయభక్తులు కలిగి, క్రమశిక్షణ కలిగి వాక్యాన్ని సరిగా నేర్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు చూడండి, అలా తప్పుడు బోధలు విని భక్తిహీనులుగా ఉండి ఇష్టానుసారంగా జీవించిన వాళ్ళకి ఏమొచ్చిందండి? వారి మీద దేవుడు నెపాలు మోపుతున్నాడు. అప్పటికీ కూడా మార్చుకోకపోతే వారికి శిక్ష, 2 అంతల శిక్ష. అటు శరీరంగా శిక్ష పొందుతారు, అటు ఆత్మలో కూడా శిక్ష పొందుతారు. 2 అంతల శిక్ష. 2 అంతల శిక్ష అంటే శరీరంలో పొందుతారు, ఆత్మలో పొందుతారు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇక్కడ 5వ వచనానికి మనం వచ్చినప్పుడు, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూసి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయారు. అదే చదువుతున్నాం. కాబట్టి ఏమైంది? తరతరాల నుంచి వచ్చినప్పుడు పితరులు పిల్లలకి మాదిరికరంగా లేరు. అబ్రహాము ఇస్సాకు మాదిరికరంగా ఉన్నాడు, ఇస్సాకు యాకోబుకు మాదిరికరంగా ఉన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఇప్పటికే మనకు మాదిరికరంగా ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడని మనకి గుర్తు చేయబడుతుంది దేవుని వాక్యం. అబ్రహాము, ఇస్సాకుల దేవుడే నిజమైన దేవుడు. వారు ఆశీర్వాదాలకు పాత్రులయ్యారు. వారి ద్వారా మనకు కూడా ఆశీర్వాదము వచ్చింది. అబ్రహాములో క్రీస్తు పుట్టినాడు శరీరరీతిగా. క్రీస్తు మానవాళి పాపాన్ని పరిహారం చేశాడు, మన మనోనేత్రం వెలిగించాడు, విశ్వాసం ద్వారా కృపచేత రక్షించాడు. యేసు ప్రభు రక్తం వలన ఆయన నూతన నిబంధనకు పాత్రలుగా చేశాడు.
పాత నిబంధన నుంచి మనల్ని విడిపించాడు. పాత నిబంధన శాపం నుంచి కూడా మనల్ని విడిపించారు. కాబట్టి ఇప్పుడు మనం ఇశ్రాయేలు వలె జీవించాలా, యాకోబు వలె జీవించాలా? ఇశ్రాయేలు వలె జీవించాలి. మన పితరుల విధేయులైన పితరుల వలె ఉండాలి, కానీ అవిధేయులైన పితరుల వలె. అబ్రహాముని అనుసరించాలా, లోతుని అనుసరించాలా? చూసారు? లేకపోతే కుటుంబ రీతిగా తీసుకుంటే అబ్రహాము కుటుంబాన్ని అనుసరించాలా, లేక లోతు కుటుంబాన్ని అనుసరించాలా? ఎవరు కోరుకోరు, ఈవెన్ లోకస్తులు కూడా కోరుకోరు. అదే లోతు యొక్క చరిత్ర తెలిస్తే, నేను నా తెలిసిన ఒక ఆయనకి, ఒక ఇంజనీర్కి ఆయన బైబిల్ అడిగాడు. ఐ థింక్ హిందీలో అడిగాడు. ఇక్కడ కలకట్టా ఆయన హిందీలోనో బెంగాలీలో ఏదో అడిగాడు మొత్తానికి, లేకపోతే ఇంగ్లీష్లోనో. నేను ఒక బైబిల్ ఇచ్చాను, ఇప్పుడు కాదని చాలా 30 సంవత్సరాలు హిందీ బైబిల్. నీకు తెలుసా? లేదు, నీకు తెలియదు, ఇంకా పుట్టలేదు. అర్థమైందా? 30 ఏళ్ళ క్రితం అంటున్నాను కదా. పుట్టావా 30 ఏళ్ళకి? నీకు పట్టినోళ్ళు 23 ఉన్నాయి. అర్థమైందా? ఇస్తే ఆయనే అడిగాడు, ఆయనకి ఇచ్చాను నేను. ఎందుకంటే నా భక్తి జీవితాన్ని చూసి ఆ విధంగా ఇన్స్పైర్ అయ్యాడు. అడిగితే ఇచ్చాను, కొనిచ్చాను, ఫ్రీగానే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకి, ఒక వారం 10 రోజుల్లో తిరిగి సార్ తీసేసుకోను, రాజుగారు తీసేసుకో అన్నాడు. ఎందుకన్నా? ఏంటది, ఏముందా? లోతంటే రూతు పిల్లలు ఏంటి సంగతి ఏంటి, ఇదంతా ఇంత భయంకరమైన పాపం బైబిల్లో ఉంటే దీన్ని పవిత్ర గ్రంథం అని ఎట్లా అంటారు? ఇది దేవుడి మాటలని ఎట్లా అంటారు మీరు అని ఏం చేశాడు? బైబిల్ దేవుడు ఆయన కళ్ళు తెరవలేదు. అక్కడికి వచ్చి సాతాన్ని ఏం చేశాడంటే ఇంకా కఠినపరిచాడు. బైబిల్లో ఏముంది? సత్యం అంటే ఏంటి? ఉన్నది ఉన్నట్టు చెప్పటమే సత్యం కదా. ఇప్పుడు దొంగను ఎందుకు కొడతారు? సత్యం చెప్పాడు కాబట్టి. సత్యం చెప్తే కొట్టే పని ఏముంది? సత్యం చెప్తే దేవుడు, అందుకనే మనం సత్యంలోనే తొలగిపోయాం కాబట్టి సత్యంలోనికి రావాలి. ఇప్పుడు యేసుప్రభులోకి వస్తే సత్యంలోకి వచ్చాం. యేసుప్రభు ద్వారా లేఖనాలు నెరగాలి, సత్యం. అక్కడ లోతు గురించి ఎందుకు రాయబడి ఉంది? మనం అలాగ ఉండకూడదని. ఇప్పుడు మనం ధ్యానించుకునే దాంట్లో ఏముంది? ఇర్మియా 2వ అధ్యాయం చూస్తున్నప్పుడు ఏముంది? పితరుల వాళ్ళే వ్యర్థమైన దాన్ని అనుసరించారు. పితరుల వాళ్ళు ఏం చేస్తున్నారండి? వ్యర్థమైన అనుసరిస్తున్నారు. అందుకని యేసు ప్రభువుని అంగీకరించిన మనం వ్యర్థమైన వాటి జోలికి పోకూడదు. అందుకనే క్రీస్తుకి బెలియాలతో ఏమి సంబంధము? క్రీస్తుకి బెలియాలంటే అర్థం ఏంటి? వ్యర్థమైనది, లేక వ్యర్థుడు, లేక సాతానుడు, లేక లోక సంబంధమైనది, మనుషుల్ని దేవుని నుండి, దేవుని సత్యము నుండి దూరపరిచేది. ఏది? బెలియాలు. వాటి జోలికి పోకూడదు. తప్పిపోయిన కుమారుడు ఎక్కడికి వెళ్ళాడు? వ్యర్థమైన దాంట్లోకి వెళ్ళాడు. మళ్ళీ బుద్ధి వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చాడు? సత్యంలోకి వచ్చాడు, సరిగ్గా వచ్చాడు. తండ్రి దగ్గరికి వచ్చి తిరిగి ఏం చేశాడు? కృప ద్వారా అంగీకరింపబడి తిరిగి స్వాస్థ్యంలో పాల్పొందాడు. ఓకేనండి. యాక్చువల్గా ఆయన అర్హుడు కాదు, అందుకనే ఆ గ్రహింపు వచ్చింది. నేను కుమారుడిగా కాకుండా ఒక నా తండ్రి ఇంట్లో ఒక కూలివానిగా ఉంటానని వచ్చాను. అదే ఆధిక్యత అంతా కోల్పోయాడు. మనం కూడా దైవ సత్యంలో లేని వారంతా కూడా ఎటువంటి అర్హత లేదు వారికి. యేసుని అంగీకరించడానికి కానీ, యేసుప్రభు వారిని అంగీకరించడానికి కానీ, యేసుప్రభు వారి కొరకు ప్రాణం పెట్టడానికి కానీ ఎటువంటి అర్హత మనకి లేదు. దేవుడు తన దయా సంకల్పం చొప్పున తాను ఎంతో ప్రేమ కలిగిన వాడు కాబట్టి మనందరి కొరకు ఏం పెట్టాడు? ప్రాణం పెట్టి రక్తము కాచి మన మనోనేత్రాలు వెలిగించి మనల్ని విమోచించి తన బిడ్డలుగా చేసుకుని తిరిగి నిత్యమైన స్వాస్థ్యానికి, పరలోకానికి వారసులుగా చేసుకున్నాడు. నిత్యమైన ఎడబాపు, నరక శిక్ష నుంచి కూడా దేవుడు మనల్ని తప్పించాడు. కాబట్టి వీరి గురించి దేవుడు మాట్లాడినప్పుడు, నా యందు ఏ దుర్నీతి చూసి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థులగునట్లు
నా యొద్ద నుండి దూరముగా తొలగిపోవట. ఆదామవులు ఎక్కడికి వెళ్ళిపోయారండి? దూరంగా మంచి చెట్లు తెలివినిచ్చే వృక్షం దగ్గరికి వెళ్ళిపోయారు. మంచి చెట్లు తెలివినిచ్చే వృక్షం దేనికి గుర్తుగా ఉంది? లోకానికి గుర్తుగా ఉంది. లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవగుణం. ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు? జీవవృక్షం దగ్గరికి వెళ్ళాలి కదా దేవుడు. కాబట్టి అక్కడికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళారు? దూరంగా. తప్పిపోయిన కుమారుడు ఎక్కడికి వెళ్ళాడు? దూరంగా. ఇశ్రాయేల్ అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తులోనికి వెళ్ళిపోయారు. సో వారందరినీ దేవుడు ఏం చేశాడు? తిరిగి విడిపించి. సరే, మనం కూడా ఏంటంటే క్రీస్తుకి ఒకప్పుడు దూరస్థులమైన మనల్ని ఏం చేశాడు? ఇప్పుడు ఎఫెసీ 2వ అధ్యాయంలో కూడా ఉంటుంది అన్నమాట. దూరస్థులమైన మనల్ని క్రీస్తు రక్తం వల్ల ఇప్పుడు ఏం చేశాడు? సమీపస్తులు కదా. మరి సమీపంగా ఉంటున్నామా? అప్పుడప్పుడు వెళ్ళిపోతున్నామా? వెళ్ళిపోతాం. అప్పుడప్పుడు కొద్దిగా దూరంగా. అయితే ఇప్పుడు కొంతమంది నిలకడగా ఉన్నారు కనీసం 15 మంది అయినా ప్రతి కూడికి వస్తారు. తమ సొంత కార్యాలే కాకుండా ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. గ్రూప్ మీటింగ్స్లో పాల్గొంటూ ఉంటారు. ఆసక్తితో వాక్యం నేర్చుకుంటూ ఉంటారు. మీరు ఈ వాక్యం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేయమంటే దాంట్లో ఈ వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా ఏం చేస్తారు? కొన్ని సందర్భాల్లో చెప్పి నాకే అవన్నీ గుర్తుంది. అయితే అవసరమైనప్పుడు అవి వస్తాయి. ప్రార్థన చేసినప్పుడు ఏ మాటలు అవసరం ఆ మాటలు ప్రార్థనలో కూడా నాకు ఇస్తాడు. కాబట్టి మీకు కూడా అటువంటి క్యాలిబర్ దేవుడు ఇచ్చాడు. కాబట్టి దాన్ని ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. కేవలం మన స్వార్థ క్రియలకు వెళ్ళిపోయేటట్టుగా, దూరంగా వెళ్ళిపోయేటట్టుగా, సమీపంగా ఉండటం అంటే ఏంటి? కేవలం వచ్చాము అని కాదు. కాబట్టి జాగ్రత్తగా విని ఆ ప్రకారం ఏం చేయాలి? ఒకవేళ దేవుడు ఏమన్నా తప్పులు పొరపాట్లు చూపించినప్పుడు వాటిని సరి చేసుకోవాలి. సరి చేసుకున్నామా లేదా అని ఎట్లా తెలుస్తుంది? నెక్స్ట్ అది రిపీట్ చేయకుండా ఉంటాం. ఓకే, దేవుడు అందరి హృదయాలను ఎరిగినవాడు. చూస్తాడు. 1-2 సార్లు మన యుక్తిని కానీ ఏదన్నా ఉపయోగించామా 2-3 సార్లు చూస్తాడు. తర్వాత ఏం చేస్తాడండి? మనల్ని ఎట్లా తిప్పాలో అట్లా తిప్పుతాడు. కాబట్టి అందుకనే జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 6వ వచనం, ఐగుప్తు దేశంలో నుండి మమ్మను రప్పించిన యెహోవా ఎక్కడనున్నాడని అరణ్యములో అనగా, ఎడారులు గోతులు గల దేశంలో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి ఎవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశంలో మమ్మను నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుట. ఈ దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళంతా ఏంటి? దేవుడు అక్కడ చేసిన మేలు చూపిస్తున్నాడు. వారిని ఎక్కడ తీసుకొచ్చాడు? అరణ్యంలోకి తీసుకొచ్చాడు. ఎక్కడిని తీసుకొచ్చాడు? ఐగుప్తు దాసత్వంలో తీసుకొచ్చాడు. ఐగుప్తు శ్రమల నుంచి, దరిద్రత నుంచి విడిపించాడు. ఫరో యొక్క అధికారం నుంచి విడిపించాడు కదా. వెట్టి చాకరీ చేయించుకునేవాడు కదండి. అంటే ఇంగ్లీష్లో బాండెడ్ లేబర్ అంటారు. బానిసత్వంతో కూడిన లేబర్. కొట్టినా తిట్టినా ఆయన హక్కులు ఏమి ఉండవు అన్నమాట. మానవ హక్కులు ఏమి ఉండవు. ఈ రోజుల్లో అయినా మనకేమున్నాయండి? హ్యూమన్ రైట్స్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంది, కోర్టు ఉంది. ఒకవేళ ఎవరైనా మనల్ని మిస్ట్రీట్ చేసినప్పుడు, ఎవరి దగ్గరైనా పని చేసినప్పుడు, వాళ్ళు బాండెడ్ లేబర్ కింద మనల్ని కట్టేసి కొట్టేసి ఇష్టానుసారంగా వాడుకుంటే మనం కూడా ఏం చేయాలి? హ్యూమన్ రైట్స్కి వెళ్ళచ్చు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ మీద కేసులు పెట్టారు. మనకి లేబర్ యాక్ట్ ఉంది. చిన్నపిల్లల్ని మీరు ఇంట్లో పని చేయించుకోకూడదు అట్లా పట్టుకున్నారు. మన దగ్గరికి వచ్చే ఒక ఫ్యామిలీ ఊరి నుంచో ఎక్కడి నుంచో లేకపోతే ఎక్కడి నుంచో ఒక చిన్నపిల్లని తీసుకొచ్చి ఇంట్లో పని చేయించుకుంటుంటే ఎవరు కంప్లైంట్ ఇస్తూ ఉంటారు, కామ్గా ఉండరు. కాబట్టి ఈ లేబర్ డిపార్ట్మెంట్ వచ్చి కేసు రాసి వెళ్ళారు. అది కాబట్టి తర్వాత ఏదో ఆ ఫైన్ ఏదో కట్టారు. ఫైన్ అది కట్టిన తర్వాత ఏమైంది? విడుదల ఇచ్చి మళ్ళీ ఇంకోసారి ఇట్లా చేయొద్దని చెప్పారు. సో ఇవన్నీ కూడా భూ సంబంధమైన కట్టడలు జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా బైబిల్లో కూడా ఉన్నాయి.
వాటి బంధకాల నుంచి అన్ని మనల్ని విడిపిస్తే మళ్ళీ ఆ బంధకాల్లోకి వెళ్ళిపోవటం ఏంటి? అసలు దేవుడిని మేలు చేశాడని ఎప్పుడు కూడా మేలుని ఏం చేయాలి? అందుకనే స్తుతించేది నేర్చుకోవాలి, ఆరాధన చేసేది నేర్చుకోవాలి. అప్పుడు ఏం చేస్తుందంటే ఆయన చేసిన మేలుని తలసుగా మనం గుర్తించుకున్నప్పుడు దేవునికి దూరంగా వెళ్లకుండా చేస్తుంది. ఎప్పుడు దేవునికి ఏం చేయాలని మనం సమీపంగా వచ్చేది నేర్చుకోవాలి. మరి ఉద్యోగం చేయొద్దంటే ఎవరు చేయొద్దన్నారు? మీటింగ్ పెట్టేది 7 గంటలు. సరే 7 గంటలకు కూడా రావట్లేదు, కరెక్ట్గా పాటలు అయిపోయి మీకంతా మంచిగా యాకోబు మనసు ఏముంది, కరెక్ట్గా ఆ టైంకి వస్తుంది. కొంతమంది అయితే వస్తారండి, వాళ్ళు పిచ్చోళ్ళు కాదు. ఎప్పుడు వస్తున్నారు? రమాదేవి గారు 7 గంటల కంటే 15 నిమిషాల ముందే వస్తుంది. ఆమె 20 నిమిషాలు ప్రార్థన చేస్తుంది. చెప్పిన వాక్యం కూడా నేర్చుకో. అంటే మీకు ఇబ్బందులు ఉంటాయి లేవని చెప్పట్లేదు, నాకైనా పరిస్థితి అయితే అది కావాలని చెప్పి ఏం చేయాలంటే ఆసక్తితో అనాసక్తితో ఉండకూడదు. అట్లా ఉండాలి. ఎప్పుడు కూడా ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఎప్పుడు టైం అవుతుంది అనేది చూసుకోవాలి. నువ్వు అట్లా చేస్తున్నావు, నేను అట్లాగే చూస్తాను. టైం కంటే ముందు ఏం చేయాలి? నీకు వేరే పనులు ఏం లేవు అంటే నాకుండే పనులు నాకు. సో నేను కూడా దేవుడితో గడపవలసి ఉంటుంది కదా, లేకపోతే ఈ మాటలు వస్తాయి మనకి, ఈ పాటలు వస్తాయి మనకి. పాటలు నేను ఎలా పాడట్లేదు అనుకోండి, మీరే పాడుతున్నారు, వీడియో మాధవి వీళ్ళు పాడతారు. సో అర్థమైందండి బాబు, ఇక్కడే ఉన్నావా? సో ఎక్కడ తీసుకొచ్చాడు ఆయన? దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు వాళ్ళని? ఎటువంటిదంటే అది అరణ్యం అరణ్యం అంటే అర్థం ఏంటి? అరణ్యము అంటే అర్థం ఏంటి? ఇక్కడే ఉంది. అరణ్యం అనగా దాని కింద ఉంది ఎడారులు. అరణ్యం అంటే అర్థం ఏంటి? ఎడారులు, గోతులు, అనావృష్టి. అనావృష్టి అంటే అక్కడ ఏం దొరకదు, వర్షం ఉండదు, భూమి ఏం పండదు. అనావృష్టి, గాఢాంధకారం కదా. ఎట్లా ఉంటుందండి అరణ్యం? అడవి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఇన్ని ఇళ్ళు ఉన్నాయి కాబట్టి కొద్దిగా మనకి ఇది అరణ్యంలా లేదు. అదే 86లో, నేను 86 నుంచి ఇక్కడ ఉన్నా. 86 నుంచి అక్టోబర్ 2కి వచ్చాం. 86 ఆగస్టులోనే ఇంటింటి సువార్త స్టార్ట్ చేశాను. నేను అప్పుడు సనత్ నగర్లో ఉన్నాను. అది అప్పుడు చూసినప్పుడు జనాలు లేరు, ఇల్లు కట్టారు కానీ జనాలు లేరు. ఇప్పుడు ఏమైంది? కట్టిన ఇళ్ళనే కొలగొట్టి 4-5 అంతస్తులు కట్టారు. అర్థమైందా? అప్పుడు ఎలా ఉంది? అరణ్యంలాగా, ఇంచుమించు అలాగే ఉంది, భయం అన్నమాట. సో ఈ పరిస్థితి, గోతులు గల దేశము, అనావృష్టి, గాఢాంధకారము, ఎవరును సంచారము చేయనిదన్నమాట. నివాసమైనను చేయని దేశములో మిమ్మల్ని నడిపించి యెహోవా అక్కడ నడిపించాడంటే, అందుకనే 90వ కీర్తన చూడండి. 90వ కీర్తన 1వ వచనం దయచేసి చదవండి త్వరగా. ప్రభువా, చూసారండి, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఎవరు రాశారు ఈ కీర్తన? మోషే రాశాడు. చూసారా వాళ్ళ అనుభవం. అంటే ఈ అరణ్యంలో కూడా మాకు నివాస స్థలం ఎవరండి? నువ్వే, దేవుడే. ఎందుకంటే మా వర్షం మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, జంతువులు ఇబ్బంది పెట్టలేదు. అందుకనే పగల మేఘస్తంభం, రాత్రి అంటే దేవుడే. అగ్నిస్తంభం దేవుడే, మేఘస్తంభం కూడా దేవుడే. ఇంకో మాటలు చెప్పాలంటే యేసు ప్రభువే. ఏం చేశాడండి? వాళ్ళకి ఎటువంటి శరీరానికి కూడా బాధ కలగకుండా అంత శ్రద్ధగా కాపాడాడు. మన్నాను కురిపించి అరణ్యంలో పోషించాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా మిక్కిలి ఆకలిగా ఉన్నప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సాతానుడు ఏమన్నాడు? ఈ రాళ్ళని ఆయనకే భోజనం, కానీ వాళ్ళకి భోజనం పెట్టాడు అక్కడ అరణ్యంలో. యేసు ప్రభువును కూడా శోధించడానికి ఎక్కడ తీసుకుపోయారు? అరణ్యంలోకి ఆత్మచేతకు ఈయనకి భోజనం.
అయినప్పటికీ నాకు అవసరం లేదు, తన భోజనాన్ని కంట్రోల్ చేసుకుంటాను. ఓకే, అయితే వీళ్ళకి ఎంత చేస్తే వాళ్ళ పితరులు కానీ తరతరాలకి కానీ ఏమవుతున్నారు, వెళ్ళిపోతుంది. కొన్ని వాళ్ళ సంగతి పక్కన పెట్టిన వాళ్ళ చరిత్ర అయిపోయింది. అది మనకు పాఠంగా ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, ఎంతో కొంత అశ్రద్ధ అనేది కనబడుతుంది. కొంతమంది శ్రద్ధ ఉంటుంది. అయితే నేను చెప్పానని మీకు నిజమైన పరిస్థితులు ఉన్నప్పుడు, ఎందుకంటే నేను కూడా మనిషినే, నేను కూడా శరీరంలో ఉన్నా, ఏదో బాధ చేస్తున్నామని ఉద్రేకంతో మీరు ఇది చేసేయాలి, ఎందుకు ఆలస్యంగా వచ్చారు, ఎందుకు రాలేదు, ఇవన్నీ కాదు. ఒకవేళ నిజమైన పరిస్థితులు ఉంటే ఏం చేస్తాం మనం, అది ఉంటుంది, అట్లా ఉంటుంది. ఇప్పుడు ఆంటీ కూడా ఆపరేషన్ అయింది, 2 నెలల నుంచి పైన ఉంటుంది. కిందకి రా అంటే కాదు. మీరు అనొచ్చా కిందకి రా అని? మిమ్మల్ని అనొచ్చా మీరు ఆ పరిస్థితులు ఉంటే? అటువంటి నిజమైన పరిస్థితులు అలా ఉన్నప్పుడు దేవుడు కొద్దిగా కృపిస్తాడు. అయినప్పటికీ కూడా మనం దేవుని దయ వలన ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మీకు వర్తమానాన్ని పంపిస్తున్నాం, లింక్ యూట్యూబ్ ద్వారా. వేరే కథలన్నీ పక్కన పెట్టేసి వినొచ్చు కదా శ్రద్ధగా. ఒకసారి వింటే అర్థం కాకపోతే 2 సార్లు వినొచ్చు కదా. పని చేసుకుంటూ కూడా వినొచ్చు కదా. అట్లా చేయాలి. ఇప్పుడు కూడా కొంతమంది స్క్రీన్లో ఉండి పనులు చేసుకుంటున్నారని, చేసుకోకపోతే మంచిది కదా. ఇప్పుడు వినేటప్పుడు శ్రద్ధగా ఉండాలి. ఓకే, కనుక దేవుని మందిరానికి కూడా రావటం మంచిది. సిస్టర్స్ పూర్తిగా రావటం మానేశారు, కొత్త వాళ్ళు రావడానికి భయపడుతున్నారు. ఓన్లీ బ్రదర్స్. ఒక అమ్మాయి వచ్చింది కొత్తగా, 7:30కి పారిపోయింది, వరంగల్ నుంచి వచ్చి. ఎవరు కనపట్టలేదు. అర్థమవుతుందండి? నేను చెప్పానని కాదు, కానీ మనమంతా కూడా అలా సిద్ధపడాలి. దయచేసి దగ్గర ఉన్నవారన్నా దేవుని మందిరానికి రావాలి. సో సిస్టర్స్ రిప్రజెంటేషన్ ఉండాలి, బ్రదర్స్ రిప్రజెంటేషన్. అయితే కొన్ని పరిస్థితులు ఉంటాయి, నాకు అర్థమవుతాయి. అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయలేం. అది వాళ్ళ కొరకని కాదు, కానీ ఏదైనా కొద్దిగా మాదిరి చూపించి మన మీద వాళ్ళు ఎటువంటి నేరం లేకుండా, నేరారోపణ చేయకుండా చూసుకోవాలి. అర్థమవుతుందండి? సరే, ఎంతవరకు వచ్చింది? 6వ వచనం అయిపోయింది. తర్వాత 7వ వచనం త్వరగా చెప్పంటావా? దాని ఫలములను శ్రేష్ఠ పదార్థములను తిన్నట్లు నేను ఫలవంతమైన దేశములోనికి మిమ్మల్ని రప్పింపగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరిచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేసితిరి. మొట్టమొదటిగా అరణ్యములో వారిని భద్రపరిచి పోషించాడు. రెండవదిగా కనానికి తీసుకొచ్చాడు. కనాన్ ఎటువంటిదంట? ఫలములు కలిగినది, శ్రేష్ఠ పదార్థములు కలిగినది, ఫలవంతమైన దేశం అది. అక్కడికి ప్రవేశించగా దాన్ని ఏం చేశారంట? అపవిత్రపరిచి దాంట్లోకి అన్ని జనుల్ని రప్పించటం, అన్ని జనుల పిల్లలతో సంబంధాలు పెట్టుకోవటం, పెళ్ళిళ్ళు చేసుకోవటం, తర్వాత వారి దేవతల వైపు వెళ్ళిపోవటం, బయలుదేవత, ఈ దేవత, ఆ దేవత వైపు వెళ్ళిపోవటం, అక్కడే బలిపీఠాలు కట్టడం, లేకపోతే యెహోవా బలిపీఠాలను కూడా పాడు చేయటం, దేవతల బలిపీఠాలుగా మార్చటం, ఇవన్నీ నానా రీతిలుగా దేశాన్ని ఏం చేశారు? దేవుడు మనల్ని ఇండివిజువల్గా ప్రతి వ్యక్తిని పవిత్రపరిచాడు. ఆ పవిత్రతను ఏం చేయాలి? మనం కాపాడుకోవాలి. దినదినము కూడా వాక్యాన్ని చదువుకోవాలి, తప్పులు ఉంటే ఒప్పుకోవాలి. మనం ధైర్యంగా అనుదినము ప్రార్థన చేసేటట్టుగా ఉండాలి. కాబట్టి మనలో బలహీనత ఉన్నప్పుడు, మనలో భారము లేనప్పుడు, కేవలం మనకు అవసరం వచ్చినప్పుడే ప్రార్థన చేయాలనుకున్నప్పుడు దేవుడు సమీపంగా ఉండేవాడు కాదు. దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు? నిజముగా మొరపెట్టు వారికి సమీపం. తర్వాత విరిగినలిగిన హృదయం కలిగిన వారికి ఆసన్నుడు. ఈ మాటలు ఉంటాయి, మీరు చూసుకో. ఎవరికి? విరిగినలిగిన. ఇప్పుడు దావీదు తప్పు చేశాడు, ఘోరమైన పాపం చేశాడు, వ్యభిచారం చేశాడు, మర్డర్ చేశాడు, హత్య చేశాడు. మరి ఆయనకి సమీపంగా ఎప్పుడు వచ్చాడు? విరిగినలిగిన. ఎప్పుడైతే విరిగినలిగిన హృదయంతో పశ్చాత్తాపడుకున్నాడో వెంటనే సమీపంగా వచ్చి క్షమించాలి. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి విరిగినలిగిన హృదయంతో పాపం చేశాను నేను అని నిజంగా మనసు మారిపోయింది. ఆయన
మారు మనసు అంటే అది పొందాడు. మనసు మారిపోయింది, దేని మనసు వచ్చింది, పశ్చాత్తాపడి ఒప్పుకున్నాడు. నీకు నువ్వు పరలోకానికి విరోధంగా నేను పాపం చేశానంటే అది తండ్రి సమీపంగా వచ్చేసాడు కదా. తిరిగి వస్తున్నాడంటే తనలో ఈ దీనత్వం వచ్చింది, ఈ పశ్చాత్తాపం వచ్చింది, ఈ మారు మనసు వచ్చింది అని గుర్తించి ముందుగా వచ్చేస్తాడు. ఆయన చెప్పకముందే తన హృదయంలో వచ్చిన మార్పు ఎవరు గ్రహిస్తాడు? అందుకనే తండ్రి గ్రహించి ముందుగానే, ఇంకనూ దూరంగా ఉన్నప్పుడు ఏం చేశాడంటే తండ్రి వెళ్ళిపోయాడు. మరి మన దేవుడు అది దేవుని ప్లేస్లో ఆ మాట పశ్చాత్తాపడితే చాలు, నువ్వు ఎక్కడుంటే అక్కడ. ఎదుగో యోన చేప కడుపులో పశ్చాత్తాపడ్డాడు, ఆయనకి సమీపం అయిపోయాడు. ఎవరండి? వెంటనే తీసుకెళ్ళి విడిపించి చేశాడు. అట్లా సమీపంగా ఉండాలంటే ఎప్పుడు కూడా మనం చేసే నిర్లక్ష్యం కూడా చూసుకోవాలి. దేవుని సేవ చేయటానికి పిలుపుట్టాడు. కేవలం పరిశుద్ధం 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 పరిశుద్ధంగా జీవించి ఏం చేయాలి? ఏదైనా చేయాలి కదా. చేయకుండా వరకు పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం. మా తప్పు చేసి ప్రభా ఈరోజు నేను బైబిల్ చదవలేదు క్షమించు, ఈరోజు ప్రార్థన చేయలేదు క్షమించు అంటే క్షమిస్తాడా? ఎందుకు? దానికి రీజన్ ఎందుకు చేయలేదు. ఇప్పుడు వీళ్ళు ఇష్టానుసారంగా వెనకంజ వేస్తే వీళ్ళని ప్రశ్నించట్లేదు, వీరిని అడగట్లేదు కదా. వినకపోతే ఏం చేస్తాడండి ఆయన? దేవుడు ఏం చేస్తాడు? శిక్ష అని మేత పెడతాడు, మేత. కాబట్టి చూడండి, హేయమైనది అపవిత్రమై పరిచి నా స్వాస్థ్యం ఏం చేశారంట? హేయమైన అసహ్యమైనదిగా చేశారు. ఆ తర్వాత 8వ వచనం, యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడగరు. తర్వాత ధర్మశాస్త్రోపదేశకులు నన్ను ఎరుగరు, చేదురు, చెప్పుదురు. ఇదండి. ఈవెన్ యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు కూడా ఏం చేయరు? పరిష్టానుసారంగా పెడుతుంది. కనుక ఈనాడు సేవ చేసేవారు కూడా, తర్వాత ఎంతో కాలమైంది నేను రక్షణ పొందన్నవారు కూడా, లేకపోతే తల్లిదండ్రులు కూడా వారికి పిల్లలు ఉన్నప్పుడు, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు ఏం చేయాలి? వారు దేవుని ఎరుగుదమని చెప్పాలి. ఎరుగుదమని చెప్పేవారు ఏం చేస్తారు? దేవునికి ఇష్టమైన క్రియలు చేస్తారు. ఎరుగుదం అన్నట్టుగా ఉన్నారు కానీ ఎరగనన్నట్టుగా ఉన్నారు. దేవుని బట్టి క్రియలు ఎక్కడుంది? తీతు 1:16 చదవండి, త్వరగా ముగిస్తాను. తీతు 1:16. తీతు 1:16. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు కానీ ఎవరంటే అసహ్యులు, అవిధేయులు, భ్రష్టులయ్యండి క్రియల వలన, అసహ్యమైన క్రియలు, అవిధేయమైన క్రియలు, అపవిత్రమైన క్రియలను బట్టి దేవుని బిడ్డలం అని చెప్పుకుంటే మనుషులు అంగీకరిస్తారు. నువ్వు చెప్పిన నోటి మాటలను బట్టి అదే చేసేవి అపవిత్రమైన క్రియలు, చెప్పేవి నోటి మాటలతో నేను ఎంతమంది నీతిమంతున్నో. అంటే ఎంత అవిధేయుడైనా సరే నువ్వు తప్పు చేస్తున్నావు అంటే నిజంగా అవిధేయులైన వారు ఒప్పుకోరు. ఒప్పుకుని సరి చేసుకున్నవారు నిజమైన భక్తులు. పొరపాట్లు తెలుసో తెలియక అందరం చేస్తాం. దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు ఏం చేయాలి? సరి చేసుకోవాలి. లేకపోతే ఎవరికి నష్టం? నీకే నష్టం. దేవుడు నీకు దూరంగా ఉంటాడు కదా. అది హోషేయ గ్రంథంలో కూడా 5:15 కూడా ఉంటుంది. చదవండి త్వరగా. హోషేయ 5:15 త్వరగా చదవండి. వారు మనసు తిప్పుకొని నన్ను వెతుకు వరకు నేను నా స్థలమునకు ఈ మందిరంలో ఉందామనుకున్నాను. నేను 2-3 కూడి ఉంటే వారి మధ్యలో ఉందామనుకున్నాను. నేను ఏది సరిగ్గా భక్తి లేదు, విధేయత లేదు, ఎవరు రారు, ఎవరు వినరు, క్రమశిక్షణ లేదు. కాబట్టి వారు మనసు మార్చుకుని సరి చేసుకునే వరకు నేనేం చేస్తాను? మహోన్నతుడు ఉండే స్థలాలు 2. ఒకటేంటి?
మహోన్నతమైన స్థలంలో ఉంటాడు. రెండోది విరిగి నలిగిన హృదయం అంటే మన మధ్యలో ఉంటాడు. మన విరిగి నలిగిన హృదయం మనకు లేదనుకో, మన మధ్యలో దేవుని మందిరంలో ఇక్కడ ఉండడు. మనం మనసు తిప్పుకునే వారికి ఎక్కడికి వెళ్ళిపోతాడు, అక్కడికి వెళ్ళిపోయి అక్కడికి ఉంటాడు. దేవునికి స్థలం లేదనుకో, ఎక్కడ ఉంటాడు, అట్లా లేకుండా జాగ్రత్తగా చూసుకో. కాబట్టి 8వ వచనంలో ఏం చదువుకున్నాం? ఏలికలు నా మీద తిరుగుబాటు చేయుదురు, ప్రవక్తలు బయలుపేరట ప్రవచనములు చెప్పుదురు, నిష్ప్రయోజన వాటిని అనుసరించు. ఎవరంటే వీళ్ళు? యాజకులు. కావున నేనెక మీదట మీతోనూ మీ పిల్లలతోనూ వ్యాజ్యమాడదును. ఇదే దేవునితో వైరం పెట్టుకోవద్దు, దేవునితో వ్యాజ్యం పెట్టుకోవద్దు. కాబట్టి అందుకనే క్రీస్తు యేసులో మనల్ని కూడా ఏం చేశారంటే ఆ దేవుని యొక్క తీర్పులోనికి రాకున్నట్లు నిత్యము దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ జాగ్రత్తగా సరి చేసుకుంటూ మనం ఈ లోకంలో భక్తి కలిగి, భయం కలిగి, విశ్వాసం కలిగి, విధేయత కలిగి మన క్రియల ద్వారా మనం ఏం చేయాలి? దేవునికి సమీపంగా ఉన్నామని, దేవుడు మనకి సమీపంగా ఉన్నాడని తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి మీ ఇళ్లలోనే మీలోనే మనకి అనేకమైన సమస్యలు నాకు వస్తాయి. ఫలానా వాళ్ళు ఫోన్ చేసి నాకు ఇది బాగోలేదు, ఈ సమస్య ఉంది, ఇది ఉంది అంటారు. మరి ఎవరు పరిష్కారం చేయాలి అది? అందుకు నేను వెంటనే మీకేం చేస్తాను, నేను అది మెసేజ్ పెడితే చేస్తారు. మీరు గ్రూప్ మీటింగ్ చేస్తారు, లేకపోతే ఒంటరిగా కూర్చొని చేస్తారు. అదే మందిరానికి రమ్మంటే ఎంతమంది వస్తారు కదా? అట్లా పోనీ అందుకని అలాగైనా చేస్తున్నారు. దేవుని దయ వలన అన్నీ పరిష్కారం అవుతున్నాయా లేదా? నేను చెప్పేది అవుతున్నాయా లేదా? మరి నువ్వు చేస్తున్నావా? ఎవరితో కలిసి చేస్తున్నావు? వాట్సాప్ కొన్ని రోజులు చేస్తాం, మళ్ళీ కొన్ని రోజులు చేస్తాం, మళ్ళీ లేనప్పుడు ఏమవుతుంది? ఈ శరీరాన్ని కేవలం మన కొరకు, మన ఉద్యోగాల కొరకు వినియోగించుకోవాలంటే కుదరదు. దానికి పంచర్ కూడా. పంచర్ అంటే తెలుసా? దానికి పంచర్. నాకు పంచర్లు ఉన్నప్పటికీ కూడా గాలి నింపుతూ ఉంటాడు దేవుడు. ఎందుకంటే ఇది వదిలేసామనుకో ఆ పంచర్లు గాలి దిగిపోతాను. ఓకేనండి. సో కాబట్టి ఈ విధంగా హెచ్చరికలు మనం గాయకుందాం, జాగ్రత్తగా ఉందాం. మిగిలిన విషయాలు వచ్చే పాఠంలో నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం.